హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిషా. నా పెళ్లి అయి ఈ రోజుతో 2 నెలలు అవుతోంది. ఇన్ని రోజులు నా భర్తతో గడిపిన రొమాంటిక్ అనుభూతులని మీతో పంచుకోవడానికి వచ్చాను. ముందుగా నా మొదటి రాత్రి గురించి చెప్పుతాను. పెళ్లైన ప్రతి అమ్మాయికి మొదటి రాత్రి అంటే కొంచెం భయంగా, కొంచెం టెన్షన్ గా కూడా ఉంటుంది. అలానే నా మొదటి రాత్రి రోజున నాకూడా అలాంటి అనుభూతి కలిగింది. ఆ రోజు రాత్రి మా అత్తయ్య, నిషా నువ్వు ముందుగా వెళ్లి స్నానం చేసి రెడీ అవ్వు, శోభనం ముహూర్తం దాటకూడదు, తొందరగా వెళ్ళు అని చెప్పింది. నేను వెంటనే బాత్రూమ్ కి వెళ్లి స్నానం చేసి, మా అమ్మగారు ఈ కార్యానికి కొనిచ్చిన తెల్లని పట్టు చీర, దాని అంచు గోల్డ్ కలర్ లో ఉంది, దానికి మ్యాచింగ్ గా ఉంటుందని గోల్డ్ కలర్ జాకెట్ వేసుకున్నా. ఆ జాకెట్ కొంచెం టైట్ గా ఉంది. దానికి ఉన్న ఉక్సులలో చివరి ఉక్సు పట్టాలేదు, ఎందుకంటే నా బంతులు చాలా పెద్దగా ఉంటాయి. వాటి అందాలని నా భర్త కసితీరా చూడాలని అలా కుట్టించా. అంతేకాకుండా నా చీర సింగులని నా బొడ్డు కనిపించేలా కట్టుకుని, తలలో మత్తు ఎక్కించే మల్లె పువ్వులను పెట్టుకుని మా అత్తయ్య దగ్గరికి వెళ్లి నిలుచొని ఉన్నా. అప్పుడు నన్ను చూసిన మా అత్తగారు వెంటనే వంట రూమ్ కి వెళ్లి ఎండుమిర్చి తీసుకుని వచ్చి దిష్టి తీసింది. ఆ తరువాత తను నవ్వుతూ నా చేతికి పాల గ్లాస్ ఇచ్చి నన్ను మా బెడ్రూమ్ లోపలికి పంపించారు. అలా లోపలికి వెళ్లిన నాకు మా బెడ్రూమ్ మొత్తం రకరకాల పువ్వులతో అలంకరించారు. మా బెడ్ పై గులాబీ పువ్వు రెమ్మలతో పూర్తిగా నింపేశారు. అలా నా చూపు నా భర్తను వెతకడం మొదలు పెట్టాయి. తను ఆ రూమ్ లో కనిపించలేదు. తన కోసం 2 అడుగులు ముందుకు వేశా. అప్పుడు ఎక్కడి నుండి వచ్చాడో వెంటనే నన్ను వెనక నుండి గట్టిగా వాటేసుకున్నాడు నా భర్త. అలా నా వెన్నుకు తన ఛాతీ తగలడంతో నాలో ఎన్నడూ లేని ఒక రకమైన ఫీలింగ్ కలిగింది. అలా తన కౌగిలిని మెల్లగా విడిపించుకుని సిగ్గుపడుతూ తన వైపు తిరిగి నేను తెచ్చిన పాల గ్లాస్ ని తనకు ఇచ్చాను. తను ఆ పాల గ్లాస్ తీసుకుని కొన్ని పాలు తాగి, ఆ గ్లాస్ నాకు ఇచ్చి మిగిలిన పాలు తాగుమని అన్నాడు. అప్పుడు తన కౌగిలి నుండి బయటికి వచ్చి తను ఇచ్చిన గ్లాస్ లో ఉన్న పాలు మొత్తం తాగేశాను. అప్పుడు అతడు మెల్లమెల్లగా నా వైపు అడుగులు వేసి నా ముందు నిలబడి తన 2 చేతులను నా భుజంపై వేశాడు. అప్పుడు నేను సిగ్గుపడుతూ నా చేతులని తన ఛాతీపై వేశాను. అప్పుడు నేను తన గుండె చాలా వేగంగా కొట్టుకోవడం గమనించా. అలా నా భుజంపై ఉన్న తన కుడి చేతిని మెల్లగా వీపుపై ఉంచి తన ఎడమ చేతితో నా నడుమును చుట్టేసి ఒక్కసారిగా నన్ను తన వైపు లాక్కుని గట్టిగా వాటేసుకున్నాడు. తర్వాత నా వీపుపై ఉన్న తన చేతిని తీసి సిగ్గుతో దించుకున్న నా తలను పైకెత్తి నా పెదాలపై గట్టిగా ముద్దు పెట్టాడు. నేను మొదటిసారిగా ఆ ముద్దు స్పర్శ వలన నా శరీరం గాల్లో తెలియనట్టు అనిపించింది. ఆ తరువాత నా పెదాలను తన నోటిలోకి లాగేసుకుంటున్నాడు. అంతేకాకుండా తన కుడి చేతిని నా చెంపలపై నుండి మెల్లగా నా నడుముపై వేసి ఒక్కసారిగా నొక్కడు. అలా కొంత సమయం నడుమును నలిపేశాడు. మెల్లగా తన చేతిని నా మెత్తటి బంతిపై వేసి పిసకడం మొదలు పెట్టాడు. ఆ పిస్కుడికి నా గొంతులో నుండి సన్నని స్వరంతో అమ్మ అని అన్నాను. ఆ స్వరం విన్న తను, నీ బంతులు చాలా పెద్దగా ఉన్నాయి, అవి నా చేతిలో పట్టడం లేదు, ఇంత పెద్దగా ఏం పూసి పెంచావే అని నవ్వుతూ అన్నాడు. ఒకవైపు తన పెదాలతో నా పెదాలను జుర్రెస్తూ నా బంతులని ఇంకా స్పీడ్ గా పిసికాడు. అలా కొంత సమయం పిసికి తన చేతో నా ఎడమ చేతిని పట్టుకుని మెల్లగా తన కడ్డీపై నా చేయిని ఉంచి, నిషా, నువ్వు నా కడ్డీ పట్టుకుని పైకి కిందికి కొంత సమయం అంటూ ఉండు అని తన వణుకుతున్న స్వరంతో నా చెవినా చెప్పాడు. నేను తను చెప్పిన విధంగా నా చేతిని తన పంచలోకి తోసి తన కడ్డీని పట్టుకున్నాను. తన కడ్డీ చాలా పెద్దగా గట్టిగా ఉంది. ఆ కడ్డీ పట్టుకుని పైకి కిందికి అనడం మొదలు పెట్టాను. నేను తన కడ్డీని అలా పైకి కిందికి అంటూ ఉంటే అతను సన్నగా మూలుగుతూ ఉన్నాడు. అలా కొంత సమయం తరువాత తన చేత్తో నా చేతిని తన కడ్డీపై నుండి తీసి నన్ను మెల్లగా బెడ్ పైకి తోసేసి, ఆ తరువాత కొంత సమయం నా పెదలను జుర్రేసి తన పెదాలు నా పెదాలపై నుండి తీసి నా కను బొమ్మలపై ముద్దు పెట్టాడు. మెల్లగా తను వేసుకున్న షర్ట్ ను, పంచెను విప్పేసి అలానే నేను కట్టుకున్న చీరను మొత్తం విప్పేశాడు. ఆ తరువాత నా పైన పడుకుని తన వణుకుతున్న స్వరంతో, నువ్వు ఇంత అందంగా ఎలా పుట్టావు అని అంటూ నా అందాన్ని పొగుడుతూ మళ్లీ నా పెదాలను తన పెదాలతో జుర్రేస్తూ తన చేతులతో నా బంతులని పిసకసాగాడు. ఆ తరువాత తన పెదాలు నా పెదాలపై నుండి తీసి నా నుదిటిపై ముద్దు పెట్టాడు. అలా తన తలను నా మెడ చుట్టూ ఉంచి ముద్దుల వర్షం కురిపించాడు. అలా మెల్లగా నా మెడ చుట్టూ నుండి నా బంతులపై తన తల ఉంచి నా బంతులపై ఉన్న జాకెట్ ఉక్సులను తన నోటితో ఒక్కొక్కటిగా విప్పుతున్నాడు. అలా తను నోటితో విప్పుతూ ఉంటే నాలోని కామం పెరిగిపోయింది. అలా నా జాకెట్ ఉక్సులను ఒక్కొక్కటిగా పూర్తిగా విప్పేసి తన చేతులతో నా బంతులని ఒక్కొక్కటిగా పట్టుకుని మామిడి రసాలను ఎలా జురేస్తారో అలా నా బంతులను నోట్లో పెట్టుకుని చీకడం మొదలు పెట్టాడు. అలా నా బంతులని ఒక్కొక్కటిగా చీకుతూ ఉంటే నా శరీరంలో ఉన్న నరాలు జివ్వున లాగాయి. అలా ఒకవైపు నా బంతులని చీకుతూ మరోవైపు తన చేతిని మెల్లగా నా మృదువైన పువ్వు పై వేసి తన వేలితో నిమిరాడు. అంతే, నాలోని కామం కట్టలు తెచ్చుకోవడంతో నాపై పడుకుని ఉన్న నా భర్తను పక్కకు తోసి
అతనిపై ఎక్కి కూర్చుని చాలా కసితో తన పెదాలను నా పెదాలతో జుర్రేసా. అంతేకాకుండా తన బంతులను పిసిగా. ఆయన నా చేష్టలని గమనించి నాలోని మూడ్ మరింత పెంచడానికి తన చేతి వేలితో వేగంగా నా పువ్వును రుద్దేశాడు. అలా రుద్దడం వల్ల నాలో మూడ్ పెగిపోయి నాకు ఊపిరడనంతగా అయింది. వెంటనే నా చేతిని తన డ్రాయర్ లో దాగి ఉన్న తన కడ్డీని బయటకు తీసి నా పువ్వులోకి బలంగా తోసేసి పైకి కిందికి ఎగరడం మొదలుపెట్టా. అలా ఒక్కసారిగా తన కడ్డీని నా పువ్వులోకి తొయ్యడం వల్ల ఇద్దరం చిన్నగా అమ్మ అని అరిచాం. నాలోని కామం పెరగడం వల్ల నేను చాలా కసిగా తనపై ఎగురుతూ ఉన్నా. అలా ఎగరడం వల్ల తనకు కూడా మూడ్ పెరిగి తనపై ఎగురుతూ ఉన్న నన్ను పక్కకు తోసేసి నా బంతులను చిక్కుతూ కొరుకుతూ అలాగే నా పువ్వును తన కడ్డీతో పచ్చడిగా దున్నేశాడు. అలా గంట సేపు మేము మా మొదటి రాత్రిని ఎంజాయ్ చేశాం. ఇంకా మరిన్ని నా భర్తతో అనుభవించిన మధురమైన జ్ఞాపకాలను మీతో పంచుకోవాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మరియు షేర్ చేయండి.